హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎల్ఎం ఐడియాస్. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ ఆల్ అని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో మీరు మిస్ కాకుండా చూడొచ్చు. సో ఇవాళ 6 months తర్వాత ట్రెండ్ సెట్కి వచ్చాము, బయటకు వచ్చాము. సో యూజువల్గా వీక్లీ 2 times వెళ్ళే వాళ్ళము, బట్ ఈసారి చాలా లేట్ అయింది. సో 6 months తర్వాత వచ్చాము, అది కూడా ట్రెండ్ సెట్కి. అండ్ ఇక్కడ వచ్చేసి పిజ్జా ఎక్స్పీరియన్స్ చేశాను. అండ్ దాట్ ఈజ్ మై ఫస్ట్ అండ్ వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఎవర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నేను ఇది టేస్ట్ చేసే ముందు, బయట పిజ్జా టేస్ట్ చేసే ముందు ఇంట్లో నేను యూట్యూబ్లో చూసి ట్రై చేశాను. సూపర్ డెలిషియస్ వచ్చింది. బట్ ఇక్కడ పిజ్జా తిన్న తర్వాత నాకు పిజ్జా మీదే పోయిందన్నట్టు ఉంది. ఏంటంటే నాకు బేస్ తేడానో లేకపోతే అది చీజ్ తేడానో తెలియలేదు. నాకు ఏమాత్రమూ నచ్చలేదు. సో నేను ఇంట్లో మళ్ళీ అది టేస్ట్ చేసి వచ్చిన తర్వాత ఇంట్లో తిన్నాను చేసుకొని, చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇక్కడేమో గ్రౌండ్ ఫ్లోర్ అనమాట ఇది. అండ్ ఇక్కడేమో క్లాత్ స్టోర్ ఉంది, అండ్ ఉమెన్స్ది క్లాత్ స్టోర్. అండ్ ఇక్కడేమో మేము లిఫ్ట్లో 3rd floorకి వెళ్తున్నాము. 3rd floorలో అనమాట పిజ్జా. ఇక్కడ మాత్రం చాలా ప్రశాంతంగా హ్యాపీగా అనిపించింది. అండ్ కిడ్స్ ఆడుకోవడానికి చాలా ప్లేస్ ఉంది. అండ్ ఇక్కడ చిన్న చిన్న గేమ్స్ కూడా ఉన్నాయి. సో ఇది పిజ్జా బిల్ అనమాట. అండ్ లోపల ఫోటో బూత్ ఉంది ఒకటి చిన్నది రౌండ్గా. అండ్ అదేమో పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ వస్తాయి కదా, మనం స్టిల్స్ పెట్టి దిగుతాము, అది ఉంది. అండ్ ఇక్కడేమో కూర్చోడానికి చాలా హ్యాపీగా అనిపించింది, ప్రశాంతంగా ఉంది. చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు. మనం పర్టికులర్గా ఇక్కడ ఏదైనా తినడానికే రావాల్సిందేం లేదు. ఇక్కడ సరదాగా కూర్చొని కాసేపు వెళ్ళొచ్చు. అండ్ పిజ్జా చూసారా? అండ్ నేను ఇంట్లో ప్రిపేర్ చేశానని చెప్పాను కదా, సో అది నేను ఒక షార్ట్ వీడియోలో పెట్టాను. అది ఈ వీడియో కింద లింక్ ఇస్తాను, లేదంటే షార్ట్ వీడియోకి ఈ వీడియో లింక్ ఇస్తాను, మీరు చూడండి ఎలా వచ్చిందని చెప్పేసి. అండ్ ఇక్కడ మా హస్బెండ్ ఏమో ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నారు, నేనేమో పిజ్జా తీసుకున్నాను. అండ్ ఒక డ్రింక్ తీసుకున్నాము. సో ఫ్రెంచ్ ఫ్రైస్ మాత్రము చాలా టేస్టీగా ఉన్నాయి. సో నేను ఇప్పటి వరకు తిన్న వాటిలో ఇవి బెస్ట్ అని చెప్పొచ్చు. పిజ్జా మాత్రము ఇంకెన్నిసార్లు చెప్పుకున్నా కూడా, సో ఐ డోంట్ లైక్ దట్. చీజే టేస్ట్ హైలైట్ అంటారు కొన్ని చోట్ల, బట్ నాకు అంత అనిపించలేదు. అండ్ ఇక్కడ డ్రింక్ తీసుకున్నామని చెప్పాం కదా, ఇంకా కాసేపు కూర్చొని సరదాగా టైం స్పెండ్ చేసాము. అండ్ ఇక్కడ వెళ్ళకి బయటకు వెళ్తే సో ఒక పెద్ద వర్షం స్టార్ట్ అయింది. మేము కిందకి దిగిన 5 minutesకే, కొండ మీద ఉంటుంది హౌస్ అని చెప్పాను కదా, కిందకి దిగిన 5 minutesకే పెద్ద వర్షం స్టార్ట్ అయింది. లిటరలీ 1 hour ఆగాము పక్కన, ఇక అంతసేపు పడుతూనే ఉంది. ఇక కొన్ని సందులు అయితే చిన్నపాటి బీచ్లా మారిపోయాయి. అండ్ అది కూడా నేను ఒక షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఇక ఇక్కడ కొంచెం సేపు కూర్చున్నామని చెప్పాం కదా, ఇలా కాల్స్ మాట్లాడుకుంటూ, ఇక ఫ్రెండ్స్ ఏమో ఎంజాయ్ చేస్తున్నారు. సో మొత్తానికి హ్యాపీ అనమాట. ఫస్ట్ టైం ఇన్ని రోజుల తర్వాత బయటకు వచ్చినందుకు నాకు ఫుల్ఫిల్ అనిపించింది, చాలా హ్యాపీగా ఉంది. సో ఇక్కడ చూడండి, కాసేపు వర్షానికి ఇలా మారిపోయిందనమాట. విజయవాడలో చిన్నపాటి బీచ్లా మారిపోయింది. సో ఇవంతా ఫుల్గా వాటర్ ఉన్నాయి. ఇంతకుముందు వర్షాలు పడితే ఇలా జరగదు, మరి ఇప్పుడు ఎందుకో అర్థం కావట్లేదు. అండ్ ఇక్కడేమో ఈ మొక్కలను తస్కరించాను నేను. యాక్చువల్లీ ఇది స్పైడర్ లిల్లీ అనమాట ఈ ప్లాంట్ నేము. సో నాకెందుకు ఇది నచ్చింది బాగా. ఇక అక్కడ ఎవరు లేరు, నేను తీసేసుకొని వచ్చాను. అండ్ ఇంకా నైట్ వర్షం పడింది ఆల్రెడీ, ఇక రాగానే నేను నాటాను. ఇక రేపటి వరకు ఉంచడం ఎందుకులే అని చెప్పేసి. సో ఇది హెల్తీగా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.